అందరికీ నమస్కారం. నేను మీ మధురై రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఈరోజు భూ వివాదాలు చూస్తుంటే అసైన్మెంట్ భూములకు సంబంధించిన వివాదాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రతి కోర్టులో కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అసైన్మెంట్ భూముల అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన విపరీతమైన కేసులు ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు అసైన్మెంట్ భూములు కొనవచ్చా, అసైన్మెంట్ భూములు అమ్మవచ్చా, అసైన్మెంట్ భూములు కొని అమ్మిన వాళ్ళకు సంబంధించి ఏదైనా ప్రత్యేక చట్టం ఉందా, అసలు ఏంటి దీనికి సంబంధించి తెలుసుకున్నాము. అందులో భాగంగా ప్రాథమికంగా మనం ఇక్కడ ఏం తెలుసుకోబోతున్నామంటే రాబోయే ఈ వీడియోలో అసైన్మెంట్ భూమి అంటే ఏది, అసైన్మెంట్ భూమి ఎవరికి ఇస్తారు, అట్లాగే అసైన్మెంట్ భూమికి సంబంధించిన ప్రధానమైన సర్క్యులర్స్ గవర్నమెంట్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఏదైనా గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాగే అసైన్మెంట్ భూమి కొనుక్కోవడానికి అమ్మడానికి ఎటువంటి భూములు ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఏ భూములు మినహాయింపు ఉన్నాయి, ఏ భూములు కొనుక్కోవచ్చు చట్ట పరిధిలో. ఇప్పుడు ఒకవేళ ఆ నిషేధిత జాబితా కాకుండా మిగతా ఉన్నప్పుడు వాటిని కొనుక్కోవచ్చు. మనం అవి కాదు నిషేధిత జాబితాలు పెడితే దాన్ని కలెక్టర్ గారికి పెట్టి మనం రిమూవ్ చేయించుకోవచ్చు, దాన్ని పట్టా చేసుకోవచ్చు అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. మొదటగా అసైన్మెంట్ భూమి అంటే దీన్ని తెలంగాణలో లావోని అలా అంటారు, డీఫామ్ అంటారు, డీకేటీ ఆంధ్రప్రదేశ్లో డీకేటీ పట్టా అంటారు, డీకే పట్టా అంటారు, డీఫామ్ అంటారు. పేర్లు ఏమైనప్పటికీ అసైన్మెంట్ భూమి అనేది భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించే భూమిని అసైన్మెంట్ పట్టా అంటారు. ఇక్కడ భూమి లేని నిరుపేదలు, ఇందులో రెండు పదాలు ఉన్నాయి. నిరుపేద అంటే ఎవరు, భూమి లేకపోవడం, పేద అంటే ఎవరు. ఇప్పుడు నిరుపేద అంటే ఈ రోజున్న గణాంకాల ప్రకారం సంవత్సర ఆదాయం, వార్షిక ఆదాయం ఒక కుటుంబానికి సంబంధించి 24,000 అంతకంటే తక్కువ ఉంటే వాళ్ళని నిరుపేదగా పరిగణిస్తున్నారు. ఇది మొదటి పాయింట్. వాళ్ళు నిరుపేదలు. ఇక భూమి లేని పేదలు అంటే అసలు భూమి లేకపోతే మెట్ట భూమి, డ్రై ల్యాండ్ అనేది 5 ఎకరాలు అంతకంటే తక్కువ ఉన్నా కూడా భూమి లేని పేదలుగానే పరిగణిస్తారు. అట్లాగే తడి భూమి, వెట్లాండ్, ఇక్కడ వచ్చేసి 2.5 ఎకరా అంతకంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా భూమి లేని పేదలుగానే తీసుకుంటారు. ఇక్కడ దేశం మొత్తంలో కూడా ఈ అసైన్మెంట్ భూమి ఏదైతే ప్రభుత్వ భూమి పంపిణీలో 2 తెలుగు రాష్ట్రాలు ప్రథమ స్థానంలో ఉన్నవి. ఇప్పుడు దాకా 28% ప్రభుత్వ భూమి పంపిణీ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 60 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు 1954, 58 ఆ టైంలో ఏపీ, తెలంగాణలో దీనికి సంబంధించిన విధి విధానాలు క్రియేట్ చేసి పంపిణీ చేయడం జరిగింది. సరే, పంపిణీ చేసిన తర్వాత పేదలు ఏం చేయాలి, సాగు చేసుకోవాలి, దాంట్లోంచి పండించుకు తినాలి, అంతే తప్ప ఎటువంటి అమ్మకం, కొనుగోలు చేయకూడదు. తర్వాత వాళ్ళ వారసత్వం, వాళ్ళ కొడుకులు, కూతురు దాన్ని వంశపారంపర్యంగా అనుభవించవచ్చు, కానీ అమ్మకూడదు, కొనుగోలు చేయొద్దు. దానివల్ల ఏంటంటే వాళ్ళ సంపద సృష్టి జరుగుతుంది, వాళ్ళు అప్లిఫ్ట్మెంట్, వాళ్ళ పేదరికం నుంచి బయటపడతారు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కానీ వాళ్ళు నిజంగా అలా జరుగుతుందా అంటే చాలా సమయాల్లో జరగట్లేదు. దీనికి కారణాలు ఏంటంటే వాళ్ళకున్న పేదరికము, వాళ్ళ పిల్లల చదువు కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, లేదా వేరే వాళ్ళ ఉన్నత వర్గాలు దౌర్జన్యం చేశారనో, కబ్జా చేశారనో, ఇలా వాళ్ళ దగ్గర నుంచి పొలం పోతుంది. ఈ పోకుండా ఉండడం కోసము ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1977లో ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల సంబంధించి బదలాయింపు నిరోధక చట్టం 1977 తీసుకొచ్చింది. దీన్ని పిఓటి చట్టం అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చట్టం అంటారు. 9/1977 అప్పుడు 9వ చట్టం ఇది. 9/1977 చట్టం కూడా అంటారు. దీని ప్రకారం ఏంటంటే ఎవరైతే చట్ట వ్యతిరేక పద్ధతిలో అసైన్మెంట్ భూములు లావాదేవీలు చేస్తారో, కొనడం అమ్మడం చేస్తారో దానిపైన విచారణ జరిపి నోటీసులు పంపించి సంబంధిత తహసీల్దార్ గారు 6 నెలల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం లేకపోలేదు. అంటే ఈ 1977 చట్టం అనేది పేదలకు ఇచ్చిన భూములు కాపాడడం కోసం ఒక ప్రత్యేక చట్టం. సరే, అలాగే మనకు 1989లో గౌరవ ఎన్టీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఒకసారి ప్రత్యేకమైన సర్కులర్ తీసుకొచ్చారు.
ఆ సర్క్యులర్ ప్రకారం మీద కుటుంబంలో మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ పేరు మీదనే పట్టా ఇస్తారు. ఒకవేళ మహిళ లేని పక్షంలో ఇంట్లో ఎవరైనా పురుషులు ఉంటే ఎక్సెప్షన్ కేసులో వాళ్ళకి అనేది పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితిలో అమ్మకూడదు, కొనకూడదు. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. దీనికి కూడా ఒక 6 రకాల ఎక్సెప్షన్స్, మినహాయింపులు ఉంటాయి. ఈ 6 రకాల భూములను కొనచ్చు, అమ్మచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఈ 6 రకాల భూముల్లో ఏదైనా భూమి నిషేధిత జాబితాలో రెవెన్యూ అధికారులు పెట్టింటే మీరు కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఆ నిషేధిత జాబితాలు తీసేర్చి పట్టా తెచ్చుకోవచ్చు. ఒకవేళ కలెక్టర్ గారు కూడా చెయ్యకపోతే మీరు గౌరవ హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమాస్ అనే రిట్ వేసి మీరు పట్టా తెచ్చుకోవడానికి వెసులుబాటు చాలా బాగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, 6 రకాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. 6 రకాలు. మొదటి రకం ఆంధ్రప్రదేశ్లో అయితే 1954, తెలంగాణలో అయితే 1958 కంటే ముందు ఏదైతే అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారో ప్రతి పట్టా వెనక 12-13 రకాల షరతులు విధిస్తుంది గవర్నమెంట్. అంటే ఆ అసైన్మెంట్ భూమిని ఎలా సాగు చేసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదని. అందులో ఒక కండిషన్ నార్మల్గా ఏం పెడతారంటే ఈ అసైన్మెంట్ పట్టా ఏదైతే భూమి ఉందో దీన్ని అమ్మకూడదు, కొనకూడదు అనే కండిషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 1954 వరకు ఇచ్చిన ఏదైతే ఉన్నాయో ఆ కండిషన్ లేదు. తెలంగాణలో 1958 వరకు ఆ కండిషన్ లేదు. అంటే కండిషన్ లేదు అంటే ఏంటి? దాన్ని అమ్మచ్చు, కొనవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మొదటి యొక్క మినహాయింపు. రెండో మినహాయింపు మనకు 1977లో ఈ నిషేధిత ఏదైతే భూముల బదలాయింపు నిషేధ చట్టం వచ్చింది, పిఓటి యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ రాకముందు ఏదైతే నిరుపేదలు అసైన్మెంట్ భూమి ఎవరైతే వాళ్ళ కాంచి కొనుక్కున్నారనుకో నిరుపేదలు, అలాంటి భూమి కూడా అమ్మచ్చు, కొనుక్కోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అది కూడా ఒక మినహాయింపు. అంటే 1977 ముందు జరిగి ఉండాలి. ఏపీ, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి. ఇక మూడో రకం, సరే ఒక వ్యక్తికి అసైన్మెంట్ భూమి ఇచ్చారు, ఇచ్చిన తర్వాత అతను ఆ పొలంలో పంటలు వేసుకోవాలి, సాగు చేసుకోవాలి. దానికి సంబంధించి కొంత పెట్టుబడి అవసరపడుతుంది. ఆ పెట్టుబడిని బ్యాంకుల ద్వారా, షెడ్యూల్డ్ బ్యాంకుల ద్వారా, సహకార బ్యాంకుల ద్వారా లోన్ తీసుకుంటాం. ఆ లోన్ తీసుకున్న తర్వాత బ్యాంకు నియమ నిబంధనలకు అనుగుణంగా కట్టాలి. ఒకవేళ కట్టలేని పరిస్థితిలో బ్యాంకు ఏం చేస్తుంది? దాన్ని వేలం వేస్తుంది ఆ పొలాన్ని. అంటే బ్యాంకుకు పొలాన్ని వేలం వేసే రైట్ ఉంది. ఆ పొలాన్ని వేలం వేసిన ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకు పట్టా వస్తుంది, సంపూర్ణ యాజమాన్య హక్కులు వస్తాయి, వాళ్ళు దాన్ని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇకపోతే 4వ కండిషన్, డీఫామ్ అంటే ఎటువంటి డబ్బు తీసుకోకుండా గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది పట్టా, డీకే పట్టా, అసైన్మెంట్ ఇవన్నీ. కొన్నిసార్లు జీ ఫామ్ అంటారు. జీ ఫామ్ అంటే ప్రభుత్వం వ్యక్తుల దగ్గర నుంచి కొంతమేర మార్కెట్ వాల్యూ కొంతమేర అమౌంట్ తీసుకొని పట్టా ఇస్తుంది. అలాంటి పట్టాను మనం అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. 4వ రకం అది. ఇకపోతే 5వ రకం అంటే నిరుపేదలు కాకుండా కొంతమందికి పట్టాలు ఇస్తారు. ఎవరు అంటే రాజకీయ బాధితులు, స్వాతంత్ర సమరయోధులు, అలాగే మాజీ సైనికులు, వీళ్ళకు కూడా ఇస్తుంది. వీళ్ళకి 10 ఎకరాల వరకు ఇస్తుంది. ఇప్పుడు రాజకీయ బాధితులకు ఇచ్చిన భూమి వెంటనే వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఏమీ కాదు. ఇకపోతే మాజీ సైనికులైతే మీ స్వాతంత్ర సమరయోధులు 10 సంవత్సరాల తర్వాత వాటిని అమ్ముకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక లాస్ట్ 6వ పాయింట్ వచ్చేసి, ఈ 6వ పాయింట్ ఏంటి అంటే 1977 నుంచి ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను, 1977 నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్లో, అలాగే 1977 నుంచి 2017 వరకు తెలంగాణలో ఈ భూములను, అసైన్మెంట్ భూములను భూమి లేని నిరుపేదలు ఎవరైతే కొనుక్కున్నారో వారు సంబంధిత తహసీల్దార్ గారికి లేదా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తే ఆ కొనుక్కున్న నిరుపేదలకు అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 రకాలు మినహాయింపులు అసైన్మెంట్ చట్టంకి ఉంది. ఇలా కొనుక్కోవచ్చు, పట్టా చేయించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ధన్యవాదాలు.